నమస్తే బాబాయ్, మీ పేరు? దానబోయిన నాగేశ్వరరావు. బాబాయ్, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి ఈ 6 నెలల పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? మీకు ఎలా అనిపించింది? రోడ్లు సిమెంట్ రోడ్లు కొత్త 4-5 రోడ్లు వేయటం జరిగింది. మరి అనంతార్పట్టు నారాకోడూరు లింక్ రోడ్డు ఒకటి ఉంటే దానికి మెటల్ తోలటం జరిగింది. మరి రైతులు రాకపోకలకు డొంకలు కూడాను మొత్తం పూనుకొని ఆయన ఇప్పుడు బాగు చేయించడం జరిగింది. ఏ క్లాస్గా మేము ట్రాక్టర్లు తోలుకొని ఇప్పుడు వ్యవసాయ పనులు అవి కూడాను అరామరి లేకుండా చేస్తున్నాం. ఇంకా 2-3 రోడ్లు ఉన్నాయి, కొత్త రోడ్లు. పోతే ఊరికి తూర్పు వేపిన బైపాస్ రోడ్డు ఒకటి ఉంది, అవి కూడా వేపిస్తాడని మేము ఆశపడుతున్నాం. ఆయన వేపిస్తే ఇప్పుడు ఆయన రాగానే మాత్రం పనులు మాత్రం మాకు తృప్తిగానే ఉంది. ఇంకా చేస్తాడని మాకు ఆశ ఉంది ఆయన మీద. ఆయన వేస్తాడని చెప్పి మేము ఊహిస్తున్నాం. లోగడ గవర్నమెంట్లో చేయనటువంటి చేయకుండా ఆగిపోయినవి కూడాను ఇప్పుడు ఆయన మొదలుపెట్టి చేసేసాడు. నేను బాగా మాకు తృప్తిగానే ఉంది. బాబాయ్, మీ గత ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఆయన పనితీరు బాగుందా? ఇప్పుడున్న ధూళిపాల నరేంద్ర గారి పనితీరు బాగుందా? ఇప్పుడే పని ఎక్కువగా జరిగినాయి మాకు పనులు. అప్పుడు మరి ఒక విధమైనటువంటి కారణాలు అవన్నీ మనకి తెలియవు. మనం రాజకీయాలు చేసేవాళ్ళం. అప్పుడు పెద్దగా ఇది పడలేదు. అప్పుడంటే స్కూళ్ళు అవి కట్టించారు, అవి పక్కా భవనాల నిర్మాణం జరిగింది. కానీ ఈ రోడ్లు గీట్లు రైతులకు సంబంధించిన డొంకల గింకలు ఇటు జోలికి రాలా. ఇవన్నీ ఇప్పుడు బాగా జరిగినాయి. మాకు రాకపోకలు రావడానికి కానీ ఈ ఊళ్ళో పనులు మాత్రం నెంబర్ 1గా జరుగుతున్నాయి. ధూళిపాల నరేంద్ర గారు ఇప్పుడు 6వ సారి పొన్నూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేస్తున్నారు బాబాయ్. ఆయన గతంలో 5 సార్లు చేశారు. అప్పటికి ఇప్పటికీ ఆయనలో ఉన్న మార్పు ఏంటి? అలాగే ఉన్నారా? ఏమన్నా మార్పు వచ్చిందా? మంచి పడుదలతో ఇప్పుడు బాగా అసలు లోగడ కంటే కూడాను మంచి పేరు తెచ్చుకోవాలనే ఉత్సాహంతో ఆయన ఉండాడని నేను ఊహిస్తున్నాను. వాస్తవంగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సింది. మరి అది పైన వాళ్ళ రాజకీయాలు ఎట్టుండయో మంత్రి అవ్వాల్సినంత ఘనుడు. ఆయన ఒప్పుకున్నాను, నేను తృప్తి పడుతున్నాం ఆయన విషయం. అది మాత్రం వాస్తవం. అది పోతే ఈ గుంటూరు డ్రైను వాస్తవంగా వచ్చి మా యొక్క ఈ నీళ్ళల్లో జరిగిపోతుంది. ఏది మాకు ఊళ్ళోకి వదిలే నీళ్ళల్లో కలుస్తుంది. అది ఒకటి కంట్రోల్ చేస్తే ఊళ్ళో మంచినీళ్ళు కూడా బాగుంటాయి. నీళ్ళు సప్లై బాగానే ఉంది, కానీ కొంచెం మురుగు కలుస్తుంది. గుంటూరు మురుగు కలవకుండా అడ్డుకడతారని మేము అనుకుంటున్నాం. అది ఎంత నరేంద్ర చెబుతారులేండి, కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోతారో పోయి వాళ్ళు ఇంత చెబుతారు, చేస్తాడని మేము ఊహిస్తున్నాం. మాకు పొలంలో కూడాను ఇంతకుముందు ఈ షట్టర్ల కాలువ వ్యవస్థ మొత్తం కూడాను షట్టర్లు పగిలిపోయి నాగంగా కంట్రోల్ లేకుండా పోయింది కాలువలో. అలాంటివి కూడా షట్టర్లు కట్టించాడు. మొన్న ఒక షట్టర్ కట్టారు. ఇంకా తత్తిమ కాలంలో కూడా నీళ్లు వదలటం కానీ అవన్నీ కూడా బాగానే ఉండే. మాకు మాగాడు కూడా బాగా పండి ఈ సంవత్సరం పర్వాలేదు, బాగుంది. బాబాయ్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది బాబాయ్. ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పనితీరు మీకు ఏ విధంగా ఉన్నాయి బాబాయ్? మాకు బాగుంది నాయన, మాకు నచ్చింది, నాకు బాగానే ఉంది. నేనేం బజారుకి పోయి జెండాలు తీసుకొని తిరిగే మనిషిని కాదు, కాకపోయినా నేను చూస్తున్నాను బాగానే ఉంది. పింఛన్లు అవి పర్ఫెక్ట్గా ఇస్తున్నారు, మా అందరికి పింఛన్లు వస్తున్నాయి. మరి గ్యాస్ సిలిండర్లు అన్నారు, నేను అసలు బుక్ చేయనే గ్యాస్ మా ఇంటికి రాతలకే గ్యాస్ డబ్బులు నా బొక్కులో పడ్డాయి. అప్పుడు నేను అక్కడ వాళ్ళ దగ్గర పోయా, నువ్వు ఇదేంటయ్యా నీకు ముందే పడ్డాయి, మేము ఇంకా సిలిండర్ ఇవ్వలేదు, నువ్వు ఎప్పుడు బుక్ చేసావంటే మన పలానా రోజున బుక్ చేసాను. వాళ్ళు బెత్తరపోయారు. వాస్తవం అది, సిలిండర్ వచ్చేస్తున్నాయి, అందరికీ పడుతున్నాయి. నాకు ఏందో గమ్మత్తుగా ఫస్ట్లో కదా నాకు ముందే పడ్డాయి. నేను అప్పుడు 3వ రోజు నాకు సిలిండర్ ఇచ్చారు. బాబాయ్, గత ప్రభుత్వంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అంటే ఈ ప్రభుత్వం ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీకు ఏ ప్రభుత్వం బాగుంది ఈ 2 ప్రభుత్వాల్లో? మాకు ఈ ప్రభుత్వం బాగానే ఉందయ్యా, మాకు తృప్తిగానే ఉంది. అది మనం మంచి చేస్తుంటే చెడు అని చెప్పకూడదు. వాస్తవంగా నేనేమి వాళ్ళ అమ్మటి తిరగలేదు, తిరగకపోయినా సరే నాకు తృప్తిగానే ఉంది. అది బాబాయ్, చివరిగా మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఇద్దరికి కలిపి ఈ 6 నెలల పరిపాలనా పనితీరు మీద 100కి ఎన్ని మార్కులు ఇస్తారు బాబాయ్? ఇంకా ఇన్ని మార్కులు చెప్పడానికి లేదు, తృప్తి పడిపోయామన్నాం కదా. గ్యారెంటీగా మార్కులు మనం వేసేది ఏముంది, మనసు తృప్తి పడిపోయింది. వాళ్ళకి 100కి 100 మార్కులు వేసినా కూడా దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.